Hello everyone. So how are you all? Welcome to my channel Natural Biology. This is Shankar sir. In my last class, I have explained you about natural resources. So like how renewable resources means what, and non-renewable resources means what. And example for renewable resources, we have learned that water, forest, and also biodiversity and their conservation. So this is the continuation class of AP and TS 10th class biology. Lesson number 10, natural resources. Okay, and I hope this is the last video of this lesson. Okay, ఈ వీడియోతో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేది అయిపోతుంది. అంటే ఏపీ నుంచి స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఒక్కసారి ఆ ఎన్వైరన్మెంట్ టాపిక్ కూడా చెప్పండి సార్, 9th లెసన్. అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినా చెప్పండి, లైక్ వాట్ ఈస్ మెయిన్ బై ఎకాలజికల్ పిరమిడ్స్, బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్ అనేది. ఎందుకంటే ఏప్రిల్ 27th అనుకుంటా ఎగ్జామ్. సో కొంచెం పెట్టండి సార్ అన్నారు. తప్పకుండా మీరు ఏమైతే అనుకుంటున్నారో మీకోసమే స్టార్ట్ చేసిన ఛానల్, అవునా, మీరు కూడా కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఇంటికి. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఎవరైనా దగ్గరలో ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెషన్ చేయండి. అదేవిధంగా ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి మీరు అన్సబ్స్క్రైబ్ అయితే చెయ్యొద్దు, మీరు కూడా కంటిన్యూ అవుతూనే ఉండండి. ఓకేనా? దట్ ఈస్ బెస్ట్ ఫర్ బోత్ అనా. సో తప్పకుండా మీకోసం ఆర్ ఎన్వైరన్మెంట్ అనేది ఎప్పుడో కాదు, రేపు ఈవినింగ్ కల్లా ఓకే మాక్సిమం ఆ లెసన్ లో ఉన్న మెయిన్ టాపిక్స్ అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. అదేవిధంగా ఎల్లుండి కూడా ఒక వీడియో ఆ న్యాచురల్ రిసోర్సెస్ పైన, ఆర్ ఎన్వైరన్మెంట్ పైన వీలైనంత వరకు కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదంటే ఎగ్జామ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కడి నుంచి ఆ పాయింట్స్ పైన డిస్కషన్ అయితే తప్పకుండా చేస్తాను. ఓకే, సో రైట్, కమ్ టు ద లాస్ట్ క్లాస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ అరౌండ్ us we are discussing about the fossil fuels. Fossil fuels అంటే మనకు తెలుసు, దీస్ ఆర్ ద రిమైన్స్ ఆఫ్ the once lived organism, remains of ancient plants and animals. చనిపోయిన వాటి యొక్క మృత కళేబరాలు ఏవైతే ఉంటాయో అవి కుళ్ళిపోయి కుషించిపోయి ఈ విధంగా ఫజిల్ ఫ్యూయల్స్ గా మారిపోతాయి అన్నమాట. ఓకేనా? లైక్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. ఓకే, ఈ కోల్ అనేది, పెట్రోలియం అనేది, న్యాచురల్ గ్యాస్ అనేది ఈ విధంగా తయారవుతాయి అనమాట. చనిపోయిన ఎప్పుడో అంటే ఇమీడియట్ గా చనిపోతే ఫామ్ అవుతాయా సార్ అంటే చెప్పలేము. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఎర్త్ లో జరిగిన చేంజెస్ వల్ల, పరిణామాల వల్ల ఈ చెట్లు, జంతువులు, అన్ని జీవరాశులు అందులో పడిపోయి ఎర్త్ క్రస్ట్ లో పడిపోయి ఆ విధంగా ఫజిల్ ఫ్యూయల్స్ గా ఫజిల్ ఫ్యూయల్స్ వేరు, శిలాజాలు వేరు. ఇక్కడ గుర్తుపెట్టు, ఫజిల్స్ అంటే వాటి యొక్క ప్రిజర్వ్డ్ ట్రేసెస్, అప్పట్లో జీవించిన వాటి యొక్క మృత కళేబారాలు ఏవైనా దొరికితే వాటిని ఫజిల్స్ అంటారు. ఓకే, ద ప్రిజర్వ్డ్ ట్రేసెస్ ఆఫ్ వన్స్ లివ్డ్ ఆర్గానిజమ్స్. అలా కాకుండా అవి మొత్తం కుళ్ళిపోయి పెట్రోలియం ప్రొడక్ట్ గా మారితే, లేదా కోల్ గా మారితే, బొగ్గుగా మారితే వాటిని ఫజిల్ ఫ్యూయల్స్ అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ పర్సెంట్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ సమ్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. మరి ఈ ఫజిల్ ఫ్యూయల్స్ మనం ఏ విధంగా వాడుకుంటున్నాము, ఇండియాలో వీటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, వేటి యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని ఒకవేళ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు పై డయాగ్రామ్. సో కన్సంప్షన్ ఆఫ్ ఫజిల్ ఫ్యూయల్స్ ఓకే ఇన్ ఇండియా ఎలా ఉందండి. సో పై డయాగ్రామ్ ఒకవేళ చూస్తే మనకు ఇందులో ఎక్కువ పర్సంటేజ్ విచ్ ఫజిల్ ఫ్యూయల్ కన్సూమ్డ్ మోర్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ రావచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా పై డయాగ్రామ్ వచ్చి ఒక 4 క్వశ్చన్లు అడుగుతాడు. విచ్ ఫజిల్ ఫ్యూయల్ కన్సూమ్డ్ మోర్ ఆర్ వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫజిల్ ఫ్యూయల్ ఇన్ ఇండియా. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు కోల్ అండి, మన కోల్ 42%. ఆఫ్టర్ ద కోల్ ఏముంది మనకు ఆయిల్. ఓకే, పెట్రోలియం, ఆయిల్ 24% ఉంది. అలాగే దాని తర్వాత మనకు న్యాచురల్ గ్యాస్ 7%. నెక్స్ట్ వేస్ట్ మెటీరియల్స్ 24% ఉంది. ఓకే, ఆయిల్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ 24% ఉంది. అండ్ విచ్ ఇస్ వెరీ లీస్ట్, విచ్ న్యాచురల్ రిసోర్స్ వీఆర్ యూజింగ్ వెరీ లీస్ట్ మేనర్ అని క్వశ్చన్ కూడా రావచ్చు. ఏదండి లీస్ట్? న్యాచురల్ ఎనర్జీ. సో దీన్ని తక్కువగా వాడుకుంటున్నాము. ఇంకా కొన్ని రకాల క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇఫ్ దిస్ విల్ కంటిన్యూ, దిస్ కన్సంప్షన్ విల్ కంటిన్యూ, సో విల్ దిస్ సూటబుల్ ఆర్ విల్ దిస్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ అని కూడా అడగచ్చు. సో ఇఫ్ ఇన్ దిస్ రేట్ ఇఫ్ వి కన్సూమ్
అలా ఇదే రేట్ లో మనం కన్జంప్షన్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కి న్యాచురల్ రిసోర్సెస్ ఉండవు. అవునా? ఎన్టీఆర్ సినిమాలో నాన్నకు ప్రేమతో సినిమా చూసినట్టు డుమ్ డుమ్ డిగా ఏదో ఉంటాడు కదా, న్యాచురల్ రిసోర్సెస్ అవన్నీ అయిపోతాయండి, ఇంకేం ఉండవు. సో దట్ ఈస్ వై దేర్ కన్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రిమెంబర్, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీ నీడ్ టు కన్జర్వ్ ఇట్ బికాస్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దిస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆయిల్స్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ పెట్రోల్. మనం అనుకుంటాం పెట్రోలియం ప్రొడక్ట్, పెట్రోలియం అనేది లైక్ ఏ క్రూడ్ ఆయిల్ కదా, అర్త్ నుంచి తీసిన దాన్ని పెట్రోలియం అంటారు, క్రూడ్ ఆయిల్. సో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సమ్ అదర్ మెటీరియల్స్ ఆల్సో. దాని నుంచి మనం వేరే రకాల మెటీరియల్స్ కూడా తయారు చేస్తున్నాం, నాట్ ఓన్లీ పెట్రోల్. అవునా? పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సమ్ కాస్మెటిక్ థింగ్స్, అవునా, కాస్మెటిక్స్ లో వాడే వస్తువులు కావచ్చు, అవునా, రబ్బర్, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, అవునా, ఇంకా చెప్పుకుంటూ పోతే ప్లాస్టిక్ కూడా తయారవుతుంది అక్కడ నుంచి. అదేవిధంగా కొన్ని రకాల మెడిసిన్స్ లో కూడా వీటిని వాడతారు. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ సమ్ మెడికల్ డివైసెస్ తయారీలో వాడతారు. అటువంటి ప్లాస్టిక్ నుంచి కొన్ని మెడికల్ డివైసెస్ తయారు చేస్తారు. అదేవిధంగా వ్యాక్సెస్, క్లీనింగ్ ఏజెంట్స్, అవునా, ఇటువంటి హార్పిక్, ఇలాంటివన్నీ క్లీనింగ్ ఏజెంట్స్ ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచే తయారవుతాయి అనమాట. సో నాట్ ఓన్లీ దిస్, కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా తయారవుతాయి, లైక్ నైలాన్, టెర్లిన్, ఇటు ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ కూడా వీటి నుంచి తయారవుతాయి. సో దట్ ఈస్ వై దేర్ యూజ్ ఈజ్ మోర్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. రకరకాల అంశాలలో వీటిని పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాము కాబట్టి వాటిని కన్జర్వ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అన్న పెట్రోల్ అయిపోతే వీ విల్ డిపెండ్ ఆన్ ద సన్ కదా, సన్ ఎనర్జీ, అక్కడ నుంచి వచ్చే రేడియేషన్ పైన, సోలార్ రేడియేషన్ పైన మనం డిపెండ్ కావచ్చు. వీ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ సమ్ డిఫరెంట్ సోర్సెస్. బట్ వాట్ అబౌట్ దీస్ అన్న ఫ్యూచర్? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, మొత్తం పెట్రోలియం ప్రొడక్ట్స్ అయిపోయింది అనుకో, ఈ కాస్మెటిక్స్, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ, ఇంకేమైనా కానీ మేకప్ కిట్స్ ఇవన్నీ రావు ఇక మళ్ళా. అవునా? తర్వాత ఇక భయంకరంగా ఉంటాయి పరిస్థితులు, మీకు తెలుసు. రైట్. So that is why we have to use it properly, conserve it. So we need to save it. Other sources like renewable biofuels. So we need scientists వారు ఏం చేస్తున్నారు, రకరకాల రీసెర్చ్ చేస్తూ బయోఫ్యూయల్స్ అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే ఏమైనా ఆయిల్ ని మనం పెట్రోల్ గా వాడొచ్చా, డీజిల్ గా వాడొచ్చా అనే పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి సైంటిస్ట్ గెట్ సక్సీడెడ్ టు ప్రొడ్యూస్ ద బయోఫ్యూయల్స్, స్పెషల్లీ బయోడీజిల్స్, బయోడీజిల్ లాంటివి చేస్తున్నట్టు. అంటే రన్ ద ఎలక్ట్రిసిటీ యూజింగ్ ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సన్, విండ్ అండ్ వాటర్. అవునా? మనము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం సన్, సోలార్ ఎనర్జీని వాడుతున్నాం, విండ్ ఎనర్జీ, విండ్ మిల్, వాటర్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఇటువంటి వాటిని మనం యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ పర్చేజెస్ ఎనర్జీ. సో ఎఫిషియంట్ అప్లియన్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే మనం వాడే పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎఫిషియంట్ గా ఉండాలి. ఓకే, హియర్ గివింగ్ సమ్ సజెషన్స్ హౌ టు రెడ్యూస్ ఇట్. న్యాచురల్ రిసోర్సెస్ ని లైక్ ఎస్పెషల్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు, సజెషన్స్. క్వశ్చన్ రావచ్చు, వాట్ సజెషన్స్ షుడ్ యూ గివ్ టు కన్సర్వ్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఆర్ సేవ్ ద ఫాజిల్ ఫ్యూయల్, కన్సర్వ్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. అంటే వీ కెన్ రైట్ దిస్. So we have to use the other resources. We have to depend on other resources like production of electricity from the sun, water, wind అనేది రాయాలి. అదే విధంగా పర్చేస్ ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్, ఎనర్జీని ఈ ఫ్యూయల్ ని బాగా పూర్తిగా మండించి పర్ఫెక్ట్ గా రన్ చేసే మెషిన్స్ ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2010లో సంవత్సరం 2010 లో ఎస్టాబ్లిష్ మాడిఫై అయిన మోడల్ యొక్క బైక్ ఉంది, హీరో హోండా బైక్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2021 లో మాడిఫై అయిన బైక్ ఉంది. సో ఏది బెటర్ గా ఫ్యూయల్ ని బర్న్ చేస్తుంది అంటే కొత్త వెహికలే. అది ఎలా ఉంటుంది మనకు తెలుసుగా, అనుకుంటా ఇంత పొగొస్తుంది. రోడ్ మీద చాలా చూస్తుంటారండి మన అటువంటి వెళ్లే వెహికల్స్. ఎప్పుడో పాత జమాన్ల వెహికల్స్ అన్ని ఇంత దట్టమైన పోగిస్తూ వెళ్తాయి. అక్కడే పక్కనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, చూసి ఏం చేయడు, అట్లానే వెళ్ళనిస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్కంప్లీట్ ఫ్యూయల్ అనేది అది బర్న్ చేస్తుంది. దట్ ఈస్ వై హ్యూజ్ స్మోక్ ఈజ్ రిలీజింగ్, కాజింగ్ మోర్ పొల్యూషన్. సో అటువంటి మెషిన్స్ కావచ్చు, లేదా ఎనీ అదర్ డివైసెస్ విచ్ ఆర్ రన్నింగ్ విత్ ద యూజింగ్ దిస్ పెట్రోలియం ప్రొడక్ట్స్, అవి చాలా బాగుండాలి.
అవునా, ఎఫిషియెంట్ గా పనిచేసేవి ఉండాలి. రైట్. అండ్ వీ హ్యావ్ టు టేక్ ఎ వాక్, రైడ్, బైసికల్, యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అవునా, అవసరమైతే చిన్న చిన్న ఏరియాస్ అయితే నడుచుకుంటూ వెళ్ళండి, లేదంటే సైకిల్ పైన వెళ్ళండి, లేదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయండి. అవునా, లేదు ఈ రోజుల్లో అట్లా లేదు. అవునా, వెళ్ళేది కొంచెం డిస్టెన్స్ అయినా సరే మమ్మీకి ఒక కారు, డాడీకి ఒక కారు, బిడ్డకి ఒక కారు. అవునా, 3 కార్లలో ముగ్గురే ఉంటారు మళ్ళీ. అవునా, మరి ఎంత పెట్రోల్ కన్సంప్షన్ జరుగుతుంది? మాకెందుకు మాకెందుకు, మా లగ్జరీ లైఫ్ మాకు కావాలి. దట్ వన్ ఇస్ ద రాంగ్ అండి. అలా చేస్తే ఫ్యూచర్ లో ఉండకుండా పోతుంది. పెట్రోలియం అనేది నెక్స్ట్ జనరేషన్ కి సరిపోదు. సో దట్ ఈస్ బెటర్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఓకే. అండ్ ఆల్సో our government of AP and government of Telangana also planned, okay, in a large scale to plant a special plant. That one is Jatropha curcus. ఈ జట్రోపా కర్కస్ అనేది అడవి ఆముదం అండి. వీటి యొక్క సీడ్స్ నుంచి బయోడీజిల్ అనేది తయారు చేస్తారు. సో our AP and TS made a formal agreement with the Reliance Industries. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఒక 200 acres ఆఫ్ ల్యాండ్ లో కాకినాడలో ఈ జట్రోపా కర్కస్ ని విరివిగా ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తున్నారు అనమాట. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బయోడీజిల్. జట్రోపా ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేశారు. ఇక్కడ బిట్స్ లో ఏమైనా వచ్చే అవకాశం ఉంది. విచ్ ప్లాంట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బయోడీజిల్? జట్రోపా కర్కస్. విచ్ పార్ట్ ఆఫ్ ద జట్రోపా కర్కస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బయోడీజిల్? సీడ్. అండ్ AP and TS made a formal agreement with which ఇండస్ట్రీ టు ప్లాంట్ దిస్ జట్రోపా కర్కస్? ఏదండి? రిలయన్స్ ఇండస్ట్రీ 200 acres లో కాకినాడలో ఈ ప్లాంటేషన్ చేశారు. ఇప్పటికీ నాకు తెలిసి 2022 కల్లా ఈ ప్లాంట్స్ బాగా పెరిగి ఉంటాయి. అంటే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో 1-2 years లో ప్రొడక్ట్ కూడా రావచ్చు. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫాజిల్ ఫియర్స్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ సోర్స్ అండ్ నెక్స్ట్ న్యాచురల్ రిసోర్స్ దట్ ఆర్ మినరల్స్. అవునా, మనకు మినరల్స్ అంటే తెలుసు, ద ఓర్స్ విచ్ వి గెట్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్, ఐరన్, గోల్డ్, సిల్వర్, అవునా, అల్యూమినియం. సో రకరకాలవండి. అవునా, రకరకాల మినరల్స్ మనకు తెలుసు. అల్యూమినియం, ఐరన్, గోల్డ్, దీస్ ఆల్సో డిప్లీటింగ్ డే బై డే అండ్ వెరీ హార్డ్ టు ఫైండ్ అండ్ ఎక్స్ట్రాక్ట్. వీటిని వెతకడం, ఐరన్ ఎక్కడుంది సాయిల్లో, గోల్డ్ ఎక్కడుంది సాయిల్లో, వాటిని ఎస్టిమేట్ చేయడం, వెతకడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. జియాలజిస్ట్ ఈ పని మీదనే ఉంటారు. జియాలజిస్ట్ గానీ, ఆర్కియాలజిస్ట్ గానీ ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అర్త్ లో అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దానికి కొంచెం మెషినరీ అనే వస్తువులు కావాలి. అవునా, రకరకాల వస్తువులు వాడి వాటిని కనుగొంటారు. అవునా కదా. రీసెంట్ గా మనకు చిరంజీవి మూవీ ఉంటది కదా, వాటర్ లైక్ ఐ డోంట్ నో ఆ పేరైతే గుర్తుకు రావట్లేదు, కానీ రకరకాల మెషిన్స్ వాడి వాళ్ళు అర్త్ లో ఉన్న వాటర్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. అవునా కదా. రీసెంట్ గా వచ్చిన మూవీ ఏది సైరా నరసింహారెడ్డిలో అనుకుంటా. అవునా, అక్కడ లోపల వాటర్ ఎక్కడుంది అనేది ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడతారు వాళ్ళు. జియాలజిస్ట్ సర్వే చేస్తారు ఆ విలేజ్ లో ఎక్కడ నీళ్లు ఉన్నాయి అంటే. దట్ మెషినరీస్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. మెషినరీస్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ దట్ ఈస్ వై వీటిని ఫైండ్ అవుట్ చేయడం కూడా ఖర్చు కూడుకున్న పని. అందుకే మనము వీటిని జాగ్రత్తగా వాడాలి. ఓకే, సో దట్ ఈస్ వై కాస్ట్ టుడేస్ ఇంక్రీజింగ్. ఒకప్పుడు ఒక సమ్ అమౌంట్ ఉన్న ఐరన్ ఒక క్వింటాల్ కి ఒక 2,000 రూపాయలు అనుకుంటే ఇప్పుడు ఒక క్వింటాల్ కి 4,000 కూడా అవుతుందన్నమాట. ఎందుకు? బికాస్ ఇట్స్ సోర్స్ ఈస్ డిక్రీజింగ్ డే బై డే. అవి వాటిని వెతకడం కష్టం, దాన్ని మాడిఫై చేయడం కష్టం, కాబట్టి ఖర్చు అనేది పెరుగుతుంది. అలా మన మినరల్స్ మనం కాపాడుకునే బాధ్యత మనదే. అవునా, ఈ ఐరన్, మన గోల్డ్, అల్యూమినియం ఇటువంటివన్నీ న్యాచురల్ రిసోర్సెస్ ఇప్పుడే వాడేస్తే తర్వాత జనరేషన్స్ కు ఉండకపోవచ్చు కూడా. అవునా, రైట్. అయితే వన్ ఆఫ్ ది మెథడ్ MTR. మళ్ళీ ఇది MTR అంటే MTR మసాలా అనుకున్నారు. కాదండి, మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్ మెథడ్. అంటే వీటిని తవ్వి తీసేది మైనింగ్ కదా. సింగరేణిలో చేస్తుంటారు మైనింగ్, కోల్ ని తవ్వుతూ ఉంటారు మైనింగ్. అయితే ఈ మౌంటైన్స్ ఎక్కడైతే ఉంటాయో వీటిలో ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్, ఈ ఐరన్ ఓర్స్ గానీ, గోల్డ్ ఓర్స్ గానీ ఇటువంటి ఉండే అవకాశం ఉంటది. సో దాని మొత్తాన్ని టాప్ ని రిమూవ్ చేసేయడం, తవ్వేయడం, దట్ వన్ ఇస్ ద మౌంటైన్ టాప్ రిమూవల్. సో దట్ వన్ డివాస్ ద ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేస్తుంది అలా చేయడం వల్ల. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఆల్సో కాజ్ డెస్ట్రాయ్ ద సాయిల్.
అక్కడున్న నేలని నాశనం చేస్తుంది, అక్కడున్న ప్లాంట్స్, ఎనిమల్స్ హ్యాబిటాట్ విల్ డెస్ట్రాయ్ అండ్ పొల్యూట్ ద వాటర్ ఎయిర్. సో రకరకాలుగా ప్లాంట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, అక్కడున్న సాయిల్ కావచ్చు డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు కన్సర్వ్ దిస్, వీ హ్యావ్ టు యూజ్ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్. ఉన్నదంతా ఇప్పుడే తవ్వేస్తే ఫ్యూచర్ జనరేషన్ కి ఎలా అండి? ఓకే, ఫ్యూచర్ జనరేషన్స్ కెనాట్ గెట్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్. సో వీ నీడ్ టు కన్సర్వ్ దట్. వాట్ ఈస్ అవర్ సొల్యూషన్ ఫర్ దట్? రీసైక్లింగ్ ఓన్లీ ద బెస్ట్ సొల్యూషన్ అండి. అవునా, రీసైక్లింగ్ ఆఫ్ పేపర్, రీసైక్లింగ్ ఆఫ్ దిస్ ఐరన్, అవునా, ఆర్ అల్యూమినియం, ఉన్న వాటిని రీసైకిల్ చేస్తూ మళ్ళీ మళ్ళీ వాడుకోవడం అనేది బెస్ట్ మెథడ్. ఓకే, లైక్ ఇండియా, కంట్రీస్ లైక్ జపాన్ అండ్ యుఎస్, వాళ్ళలో వాడే 1/3 ఆఫ్ ఐరన్ ఈజ్ కమ్ ఫ్రమ్ రీసైక్లింగ్. అవునా, వాళ్ళు వాడి పాడేసిన కార్లు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వాటిని ఆ ఐరన్ ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త కార్ల తయారులో వాడతారట. సో అలా 1/3 ఆఫ్ దేర్ రా మెటీరియల్ ఆఫ్ ఐరన్ ఈజ్ ద రీసైకిల్డ్ వన్. మనం ఏం చేస్తాము, ఎక్కడో పడేస్తాము. అవునా, అలా చేయొద్దు. సో వీ షుడ్ గివ్ ఫర్ ఇన్ ఏ ప్రాపర్ ప్లేస్. ఎక్కడైతే రీసైకిల్ చేస్తారో అక్కడ మనం వీటిని ఇవ్వాలన్నమాట, వేస్ట్ చేయకుండా. ఓకే, సో దట్ ఈస్ వై రీసైక్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా చెప్పాలంటే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ ఏ వైటల్ కన్సర్న్. అవునా, చాలా ముఖ్యమైన బాధ్యత. అవునా, అయితే ఇక్కడ కన్జర్వేషన్ ఎవరు చేయాలి సార్? అందరు చేయాలి. స్పెషల్లీ ఇండియాలో అది ఎప్పటి నుంచో ఉంది అని ఎవరు చెప్పారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఆన్ 6th March 1980. 6th March 1980 రోజు ఈమె వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీని లాంచ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఒకసారి మీకు చదువుతాను టెక్స్ట్ బుక్ లో. ద ఇంట్రెస్ట్ ఇన్ కన్జర్వేషన్ ఇస్ నాట్ ఏ సెంటిమెంటల్ వన్. అంటే ఈ కన్జర్వేషన్ లో ఉన్న ఇంట్రెస్ట్మెంట్ సెంటిమెంటల్ వన్ అయితే కాదు. మనం స్వతహాగా వచ్చింది, మనం నమ్మకంతో కూడుకుని అయితే కాదు. బట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ ట్రూత్ వెల్ నోన్ టు అవర్ ఏన్షియెంట్ సేజెస్. అవునా, ఈ డిస్కవరీ, నిజాన్ని కనుక్కోవడం కానీ, న్యాచురల్ రిసోర్స్ ని కనుక్కోవడం, వీటిని కన్జర్వ్ చేయడం మన తాత ముత్తాతల నుంచే వచ్చింది. ద ఇండియన్ ట్రెడిషన్ టీచర్స్ us that all forms of life, human, animal, plant, are so closely interlinked that disturbance one give rise to imbalance to other. అంటే మన ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే ద లివింగ్ థింగ్స్, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, వీళ్ళలో చాలా అవినాభావ సంబంధం ఉంది. దే ఆర్ వెల్ ఇంటర్లింక్డ్. ఏ ఒక్కరు డిస్టర్బ్ అయినా మొత్తం అంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వి ఇండియన్స్ వీఆర్ కన్జర్వింగ్ ఫ్రమ్ దోస్ డేస్. అప్పటి నుంచే మనం కన్జర్వేషన్ వీటిని చేస్తున్నాము అని దాని అర్థం. ఓకే, రైట్. సో వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ రోజు ఎవరు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అని కూడా బిట్స్ లో రావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ. అవునా, రైట్. అయితే కన్జర్వేషన్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ ఏవి అనా? చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అప్కమింగ్ ఎగ్జామ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. రైట్ 4 RS రూల్స్. వాట్ ఆర్ 4 R's? 4 R's and write about, explain about these 4 R's. How these are helps in conservation of nature అని అడగొచ్చు. So 4 R's start for reduce, reuse, recycle, recover. Reduce, reuse, recycle, recover. Reduce, తగ్గించండి, వాడకాన్ని తగ్గించండి. ఇఫ్ ఎక్కడైతే వాటర్ లీక్ అవుతుంది సరిగ్గా దాన్ని ట్యాప్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ షవర్స్, షవర్ వాడే బదులు కుళాయి ద్వారా వాటర్ తీసుకోవడం మంచిది. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్, లీవింగ్ ద హౌస్, ఓకే, స్విచ్ ఆఫ్ ద లైట్స్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. అవునా, అనవసరంగా ఎలక్ట్రిసిటీని వాడొచ్చు. ఇలా వాడకాన్ని తగ్గించాలి. వెదర్ ఇట్ ఈస్ ద వాటర్, వెదర్ ఇట్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ద ఎనీ అదర్ న్యాచురల్ రిసోర్సెస్, అవసరమైనంత వరకే వాడుకోవాలి. రెడ్యూస్. రీయూస్, మళ్ళీ మళ్ళీ తిరిగి వాడండి. ఓకే, పేపర్స్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, పడేసే బదులు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా అవే వాడండి. ఏం కాదు, తప్పేం లేదు. సో రీయూజ్ అగైన్. రీసైకిల్, అవునా, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్, అవునా, ఎస్పెషల్లీ గ్లాస్, అవునా, వీటిని మనము రీసైకిల్ చేయొచ్చు. మళ్ళీ వాటిని ప్రాపర్ గా రీసైక్లింగ్ సెంటర్ వరకు మనం పంపించాలి. సో దట్ ఈస్ రీసైకిల్. ఓకే, పేపర్, ప్లాస్టిక్, అవునా, glass can be recycled. And recover. If you are going to construct a road or buildings, if you are cutting down the trees,
అవునా, ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు నరకాల్సి వచ్చినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఆ కోల్పోయిన ప్లాంట్స్ ని మళ్ళీ తిరిగి ప్లాంటేషన్ చేయాలి, రీప్లాంటేషన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రీస్ ని నరికేశాము, అదే విధంగా ఆ నరికిన 10 ట్రీస్ కి బదులు మనం కూడా ఒక 10-20 వేరే ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేసి వాటిని ప్రొటెక్షన్ చేయాలి. సో ద నంబర్ ఆఫ్ ట్రీస్ విల్ బి మెయింటైన్ ఆన్ దిస్ ఎర్త్, దట్ ఈస్ రికవర్. ఓకే, సో ఈ విధంగా విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ తో మీరు ఆన్సర్ అయితే రాయండి. ఓకే రైట్, కమ్ టు కన్జర్వేషన్ గ్రూప్స్. అయితే ఆల్రెడీ చెప్పాము, మనమే కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈవెన్ వరల్డ్, అవునా, సో ద మేజర్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ వర్కింగ్ టు కన్జర్వ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్. మనకు తెలియదు, దీనిపైన ఒక స్పెషల్ డిపార్ట్మెంటే ఉంటుంది, అవునా, యుఎన్ఓలో, అవునా, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. అవునా, 1948 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అలియన్స్. అవునా, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా నడిచే ఒక పెద్ద సంస్థ ఇది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇక్కడ ఫుల్ ఫామ్ ఇచ్చాను. దే ఆర్ ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ అండ్ హ్యాబిటాట్. వీళ్ళ మెయిన్ ఏమేమిందంటే ఈ వైల్డ్ లైఫ్ ని గానీ, అడవి జంతువులను గానీ, వాటి యొక్క నివాసాలను గానీ ప్రొటెక్ట్ చేయడం అనేది వాళ్ళ ఇంపార్టెంట్ మోటో అన్నమాట. 1980s దే గివెన్ ద కన్జర్వేషన్ స్ట్రాటజీ. 1980s లో వీళ్ళు కూడా కన్జర్వేషన్ స్ట్రాటజీని ప్రకటించారు. దీంట్లో ఏమున్నాయంటే ఎవ్రీ ఇయర్ దే విల్ చెక్అవుట్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్. ఎన్ని రకాల ఆర్గానిజమ్స్, అవునా, ఎన్ని రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. లైక్ రెడ్ డాటా బుక్, అవునా, మనం నేర్చుకున్నాం 8th క్లాస్ లో, రెడ్ లిస్ట్ బుక్, రెడ్ డాటా బుక్ విచ్ విల్ టెల్స్ అబౌట్ ద ఎండేంజర్డ్ స్పీసీస్. అవునా, అంతరించిపోతున్న జీవాల గురించి ఇందులో పొందుపరుస్తారు అనమాట. ఓకే, అండ్ ఆల్సో థ్రెటెన్డ్ నేషనల్ పార్క్స్, అవునా, ప్రమాదం అంచులో ఉన్న జాతీయ పార్కులను, వాటిని పునరుద్ధరించడం, వాటిలో ఎనిమల్స్ ని మళ్ళీ సేవ్ చేయడం, నింపడం, ఆ నేషనల్ పార్క్ ని కన్జర్వ్ చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ని కూడా. సో నథింగ్ బట్ వైల్డ్ లైఫ్, దేర్ నేషనల్ పార్క్స్, ద సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ అన్నిటినీ యథావిధంగా ఉంచడం, వీలైతే ఇంకా పెంచడం అనేది వీళ్ళ యొక్క మోటో. ఇదే కాదండి, ఈవెన్ ఇఫ్ యూ వాంట్, నువ్వు కూడా అనుకుంటే ఎంతో కొంత నేచర్ కి మంచిగా చేయగలుగుతావు. ఇఫ్ యూ వాంట్ టు కన్జర్వ్ ద నేచర్, నీ యొక్క చుట్టూ పరిసరాలను నువ్వు కన్జర్వ్ చేయాలనుకుంటే ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు. థింక్ గ్లోబల్లీ, మొత్తం గ్లోబ్ గురించి ఆలోచించు, బట్ యాక్ట్ లోకల్లీ. నువ్వు ఉన్న ప్లేస్ లోనే నువ్వు చేయి. అంటే ఇంటి చుట్టూ ఒక ప్లాంట్ వేయడం గానీ, దాన్ని ప్రొటెక్ట్ చేయడం గానీ, ఇంటి పక్కన ఉన్న ఏమైనా హ్యాబిటాట్స్ ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయడం, అవునా, లైక్ బర్డ్స్ కి వాటరింగ్ చేయడం, వీలైతే సీడ్స్ వేయడం సమ్మర్ సీజన్ లో ఎస్పెషల్లీ. అవునా, మనం కూడా చిన్న పనులు మన లోకాలిటీలో చేస్తేనే దట్ వన్ గివ్ ఏ బ్యూటిఫుల్ ఎఫెక్ట్. అవునా, చాలా పెద్ద మార్పు అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ లెసన్ విత్ పేషెన్సీ. అవునా, ఇదండి లెసన్. ఇక్కడ ఈ రోజు చెప్పిన లెసన్ నుంచి అయితే ఈ 4RS పైన క్వశ్చన్ రావచ్చు, లేదా ఇంతకు ముందు చెప్పిన పై డయాగ్రామ్ పైన కూడా పై చాట్ ఇచ్చి అక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ. మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు మీకోసం ఖచ్చితంగా ఆర్ ఎన్వైరన్మెంట్ అనే లెసన్ ఇమీడియట్ గా, ఎప్పుడో కాదు, వీలైతే ఈ రోజు లేదా రేపు ఒక వీడియో అప్లోడ్ అయ్యేలైతే నేను తప్పకుండా చేస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అయ్యేలైతే ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.